నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలే చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలే చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఓకే థ్యాంక్ యూ. ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్ళను కూడా గౌరవించే విధంగా మన ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. విద్యార్థుల్లో పోటీతత్వము తీసుకొని ఈ యొక్క మంచి కార్యక్రమంలో ఇలా చేస్తున్నారనేసి మిగిలిన విద్యార్థులు కూడా పోటీతత్వంతో ఎవరైతే ఇప్పుడు మెడల్స్ సర్టిఫికెట్స్ నగదు 20,000 రూపాయలు పొందుతున్నారో అదేవిధంగా మనం కూడా ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులు పోటీతత్వంతో చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మన కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, డబ్బు లేనిది సంపాదించలేనిది చదువు ఒకటే, చదువును డబ్బుతో కొనలేము, ఎవరి వల్ల వీలు కాదు. ఇది బాగా చదువుకున్న వాళ్ళు ఎంతో ఉత్తీర్ణత పొంది ఎంత కుటుంబానికి సంఘానికి వాళ్ళు ఉన్నారు ఏరియా కూడా మంచి గౌరవ ప్రతిష్టలు నెలకొల్పే విధంగా చేసుకునేది విద్య ఒకటే. తిరుపతి జిల్లాలో 36 మండలాల్లో కూడా విద్యను ఎలా ప్రోత్సహించాలి, మరి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డు తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు కూడా ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళకైనా కూడా తీసుకోరు, వాళ్ళల్లో కూడా ఆణిముత్యాలు ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజున షైనింగ్ స్టార్స్ అవార్డ్ 2026
ఈ రోజున మనమంతా కూడా నిర్వహించుకుంటున్నాం. కాబట్టి తల్లిదండ్రులు విచ్చేసారు ఇక్కడికి, పిల్లల తల్లిదండ్రులు వారందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలుపుతూ, అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా ఏదైతే పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల బిడ్డలకు అందరికి కూడా చదువుని సమానంగా అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, వారు అనుకున్న రంగాల్లో పైకి రావాలనే ఒక ధ్యేయంతో ఈనాటి ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం ఒక ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి బిడ్డలందరినీ చదివించాలనే ధ్యేయంతో పనిచేయడమే కాకుండా నారా లోకేష్ గారు ఏదైతే విద్యాశాఖ మంత్రిగా చాలా చోట్ల కూడా గురుకులాలని ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అనేక హాస్టల్స్ని కూడా గురుకులాలుగా మార్చి పేదలందరూ కూడా చదువును వాళ్ళ దరి చేర్చే విధంగా, తల్లిదండ్రులకు భారం కాని చదువును చెప్పించే విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు రెండోసారి అనుకుంటాను దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క అవార్డుల విషయానికి వచ్చి చూస్తే ఓసీలకు సంబంధించి ఇంటర్మీడియట్లో 9 మంది, ఎస్సీలకు సంబంధించి 71 మంది, మొత్తం 80 మంది ఈ యొక్క దీంట్లో ఈ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. అదేవిధంగా బీసీలకు సంబంధించి వెనుకబడిన కులాలకు సంబంధించి ఇంటర్మీడియట్లో 8 మంది, అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి 80 మంది, మొత్తం 88 మంది బీసీ కులాలకు సంబంధించిన విద్యార్థులు ఈ యొక్క అవార్డు ఎంపికకు జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ భారతదేశ చరిత్రలోనే ఈ విద్యాశాఖలో అనేకమైన మార్పులు తీసుకువచ్చి, కీలక సమస్యలను తీసుకువచ్చి ఈరోజు పేద బిడ్డల చదువుకి ఒక గొప్ప ఆశయంగా తయారైన మన గౌరవ నారా లోకేష్ గారికి శిరస్సు వంచి ఆయనకి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఒక్కసారి చూడండి, అనేక మౌలిక వసతులు కల్పించి ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్లు అయితేనేమి, వర్చువల్ క్లాస్ రూమ్లు అయితేనేమి, ప్రతి శనివారం నో బ్యాక్ డే అయితేనేమి, అదేవిధంగా నాణ్యమైన భోజన వసతి అయితేనేమి, స్కాలర్షిప్స్ అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, విద్యార్థులకు బూట్లు అయితేనేమి, షూలు అయితేనేమి, ఈరోజు ప్రభుత్వం నారా లోకేష్ గారు బాధ్యత తీసుకొని పేద బిడ్డలందరూ కూడా గొప్పగా చదువుకొని మెరుగు. తిరుపతి జిల్లాలో షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రాంకి విచ్చేసిన గౌరవ పెద్దలు జిల్లా మంత్రివర్యులు శ్రీ అనగాన సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా నా సహచర ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి విచ్చేసిన టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే చెప్పాలో చాలా క్లియర్గా క్లుప్తంగా పెద్దలందరూ చెప్పారు. మా రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ నుంచి 29 మంది ఈ షైనింగ్ స్టార్గా ఎంపికయ్యారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మీ పేరెంట్స్తో ఎలా అయితే ఇక్కడికి వచ్చారో, రేపు ఫ్యూచర్లో డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా సెలెక్ట్ అయ్యి మీ పేరెంట్స్ కూడా ఫెలిసిటేషన్ తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా క్లుప్తంగా చెప్పిన మరి పిల్లల స్ఫూర్తిని మరీ ముఖ్యంగా ఈరోజు షైనింగ్ స్టార్స్లో సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ అండ్ అభినందన తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవుతూ మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, మనకు లైఫ్ లీడ్ చేయాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. విద్య ఉంటేనే మనం లైఫ్లో ఏదైనా కూడా సక్సీడ్ అవ్వగలం. అంటే మనకు అట్లీస్ట్ లోకజ్ఞానం తెలుస్తుంది. మనకు ఎడ్యుకేషనల్లో రేపు రాలేకపోయినా ఇంకేదైనా కూడా మనకు యాక్టివిటీస్ కూడా తెలుస్తుంది. అలాగే స్కూల్కి వెళ్తే మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎంత హానెస్ట్గా ఉండాలి, ఎల్డర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, అలాగే బయట ఉన్న సొసైటీతో ఎలా మెలగాలి అన్నది కూడా మనము స్కూల్స్లో నేర్చుకుంటూ ఉంటాం. అదే ప్రత్యేకంగా తీసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద, అలాగే
హాస్పిటల్స్ మీద ఎక్కువగా ప్రత్యేక దృష్టి పెట్టారు. మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు స్వర్ణాంధ్ర 2047 అని. అందులో ముఖ్యంగా మనకు జీరో పవర్టీ తర్వాత ఆయన ప్రయారిటీ తీసుకుంది ఎడ్యుకేషన్ అలాగే హెల్త్. వీటి రెండిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. My respectful salutations to the people on the dais who symbolize knowledge and wisdom. My beloved teachers who guarded us with the weapon of education, and to my loving mother whose life's greatest dream has always been my success. Hi, I am Yan Bhuvija. I am the daughter of Y. Ratna. I am deeply honored and privileged that the government of Andhra Pradesh has recognized me as a shining star. And receiving this prestigious award is a remarkable milestone in my educational journey. This recognition of my hard work and dedication and commitment to learning has filled my heart with immense happiness and pride. This honor has also strengthened my confidence and inspired me to dream even bigger. And the cash award of 20,000 is not merely a financial assistance that is deposited into my bank account. It is the symbol of government's trust and investment in my future. Likewise, the merit certificate is a lifelong reminder of my perseverance, achievement, and I will treasure it forever. And standing among 5,088 mature students selected across the state is a testament to the transparency of the educational system. And the policy of recognizing students' talent beyond caste and religion and positioning us as role models in society is truly commendable. I truly thankful to the government for bringing comprehensive changes in the educational system and encouraging even a student from the grassroots level to reach great heights. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి మనకి గడిచిన 2 సంవత్సరాల నుంచి గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం మేము స్కూల్లో ఉన్నప్పుడు ప్రతిభా అవార్డ్స్ అనేవి ఉండేవి. వాటి కోసం ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు టీచర్స్ కూడా మీకు ఈసారి ప్రతిభా అవార్డ్స్ రావాలి అనేది ఒక ఇదిగా ఉండేది. కానీ అప్పట్లో కేవలం జిల్లాకి 2కో 3కో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కేవలం 2-3 కాకుండా ప్రతి ఒక్క కేటగిరీలో అక్రాస్ స్కూల్స్ అన్నిటిని కూడా తీసుకొని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కలుపుకొని ఈరోజు సుమారుగా 258 పిల్లలకి మనం ఈ షైనింగ్ స్టార్స్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అదే కాకుండా మరీ ముఖ్యమైనది ఏంటంటే పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా, ఎందుకంటే ఈరోజు పిల్లల భవిష్యత్తులో ముఖ్య కారకులు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళని కూడా సన్మానించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే పిల్లలు ఈ స్టేజ్ వరకు కూడా వచ్చేవాళ్ళు కాదు. ప్రోగ్రామ్ సంబంధించి లాస్ట్ 2 ఇయర్స్లో నుంచి ప్రభుత్వం ఏమేం చేస్తుంది అనేది వక్తలందరూ కూడా మాట్లాడారు, గౌరవ మంత్రివర్యులు కూడా మాట్లాడతారు. కొన్ని జనరల్ పాయింట్స్ మీద కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. తల్లిదండ్రులు ఒకవైపు పిల్లల్ని ప్రోత్సహిస్తూనే గమనించాల్సింది ఏంటంటే కంపారిజన్స్ మనం చేయకూడదు. ఏ పిల్లాడికి వాళ్ళే యునీక్గా ఉంటారు, వాళ్ళు ప్రత్యేకం. పక్కింటి వాడు ఇది చేస్తున్నాడు, ఎదురింటి వాడు అది చేస్తున్నాడు, నువ్వు ఇది చేయట్లేదు, ఇట్లాంటివి మనము చెప్పడం మొదలు పెడితే వాళ్ళ కాన్ఫిడెన్స్ని మనం దెబ్బతీసిన వాళ్ళు అవుతాము. కనుక ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్ అండ్ యునీక్. ఇది మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులు. వాళ్ళని పక్క వాళ్ళతో కంపారిజన్ మన ఆంధ్రాలో మరీ ఎక్కువ. వాడికి 600కి 602 వచ్చాయంట, నీకెందుకు ఆ 2 మార్కులు తక్కువ వచ్చాయి, ఇట్లాంటివన్నీ మనం వాడిని రోజు ఆ అబ్బాయిని టార్చర్ చేస్తాం. సో ప్రతి చైల్డ్లో ఉన్నటువంటి స్పెషల్ అబిలిటీని, క్వాలిటీని తల్లిదండ్రులే గుర్తించాలి, లేదంటే టీచర్ గుర్తించాలి. ఏదైతే విద్యారంగంలో సమాజం యొక్క భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది నమ్మినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈరోజు
అన్ని రంగాల్లో కూడా అలాంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇన్ని అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఒక విద్యావంతుడు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మార్చుడు అవుతే ఒక దూరదృష్టి ఉన్నటువంటి ఒక నాయకుడు ఆ శాఖను తీసుకుంటే ఎలా ఉంటుందో, మార్పులు ఎలా ఉంటాయో ఈరోజు మనం ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ చూస్తేనే మనకి అది అర్థమవుతుంది చెప్తే అటువంటి శాఖను తీసుకుని తప్పకుండా ఎలాగైతే నా రాజకీయం, ఎందుకంటే ప్రతిదీ కూడా లింక్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే మంగళగిరి అనేది ఎప్పుడు కూడా మేము టీడీపీ గెలవలేదు, కానీ తప్పకుండా మంగళగిరిలో నేను మళ్ళీ ఓడిపోయిన గెలుస్తా అని చెప్పేసి ఎలాగైతే అక్కడ ఛాలెంజ్ చేసి అత్యధిక మెజారిటీ 93,000తో గెలిచాడో అలాగే విద్యారంగాన్ని కూడా పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క బంగారు తీగను కూడా మనిషి ఉన్నత స్థానానికి తీసుకెళ్తా. ఏదైతే లక్ష్యం మీకు ఉంటుందో, మీ గోల్ మీకు ఉంటుందో దానికి చేరువదాకా నేను తీసుకెళ్తానని బాధ్యతతో గౌరవ లోకేష్ గారు ఈ శాఖను తీసుకుని ఎన్నో ప్రక్షాళన చేశారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు అందరూ ఉన్నారు. నేను అందరికీ చెప్తాను, అంటే ఒక వైబ్రెంట్ వాతావరణం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటూ ఉంటారో హెల్దీ వెల్దీ హ్యాపీ సొసైటీ ఉండాలి అనేది. ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలి. ఒక మంచి అది ఎలా సాధ్యమవుతుంది? ఒక వైబ్రెంట్ వాతావరణం కావాలి. అన్ని రంగాల్లో కూడా మన భాగస్వామ్యం ఉండాలి. విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా క్వాలిటీ ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ అవ్వచ్చు, మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఒక పౌష్టిక ఆహారం అవ్వచ్చు, మరి ముఖ్యంగా ఏదైతే తల్లి తండ్రిని పిల్లల్ని టీచర్ని అందంగా అనుసంధానం చేస్తూ వారి భవిష్యత్తుకి మంచి పునాది వేసే విధంగా, అలాగే వాళ్ళకి ఒక బాధ్యత కల్పించే విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ మీ అందరూ కూడా వెళ్ళుంటారు కదా, రెండు సార్లు కూడా. ఎక్కడో ఉంటారు పిల్లలు, ఎక్కడో ఉంటారు పేరెంట్స్, బిజీ ఉంటారు ఎప్పుడు, కానీ తప్పకుండా ఆ రోజు అందరూ కలిసి ఒకరు చర్చించుకుని రేపు పొద్దున పిల్లాడికి ఎలా పునాది వేస్తే బంగారు భవిష్యత్తు వస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా పునాది అనేది ముఖ్యం. ఈరోజు మనం హైదరాబాద్ చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత అద్భుతంగా తయారైంది. ప్రతి ఒక్క ఇంట్లోంచి ఒక పిల్లలు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుతూ ఉన్నారు, ఈ విదేశాలకు పోయారు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది ఒక దూరదృష్టితో. అప్పుడు 2020 అంటే అందరు నవ్వారు, ఏంద్రా ఆయన చంద్రబాబు గారు 2020 అంటాడు, ఈ రోజు సంగతి చెప్పమన్నారు. కానీ ఈ రోజున ఆ పునాది మనం చూస్తూ ఉంటే నానక్రామ్ కూడా దగ్గర దిగి మన దుర్గం చెరువు తగ్గకపోతే ఒక మనేటల్లా కనపడుతుంది. ఒక అమెరికాలో ఉన్నామా, ఇక లండన్లో ఉన్నామా, లేకపోతే ఆస్ట్రేలియా ఉన్నామా ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వేసిన పునాది. అలాంటి పునాది ఇవాళ మీకు పడాలన్న లక్ష్యంతోనే, ఓటీ ఈ రోజు విద్యతో కాదు, మీకు రాబోయే రోజుల్లో మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకెళ్ళాలే విధంగా మీకు అన్ని సదుపాయాలు ఈ రాష్ట్రంలో నలుమూలలా కల్పించాల లక్ష్యంతోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకుంటూ మీకు ఉద్యోగానికి కూడా ఒక పటిష్టమైన ప్రాంతాన్ని క్రియేట్ చేస్తూనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. తల్లికి 100 ఎంతమంది పిల్లలు ఉంటా అంటే ఇస్తూ ఉన్నాం. ఏం మా ఆర్థికంగా ఈ రాష్ట్రం ఏమీ ఎక్కువైపు ఉండలేదు, కానీ విద్యారంగం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రామాణిక, దేనికన్నా భవిష్యత్తుకి పునాది వేసేది. కాబట్టి తప్పకుండా విద్యారంగంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవరికి భారం ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పే లక్ష్యంతోనే ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ తల్లికి 100 ఇస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే గత ప్రభుత్వం తీసేసిందో ఇంటర్మీడియట్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం, అది కూడా 1,50,000 మందికి. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా చెప్తారు, 1,50,00,000 మంది ఆ రోజు అన్ని పాఠశాలలో కూడా టీచర్లతో ఒక అవగాహన వచ్చే విధంగా పిల్లల భవిష్యత్తుకి పునాదేసే మార్గదర్శకాల రూపకల్పనకు ఎంతో భాగస్వామ్యం చేసి వాళ్ళు పిలిచి గౌరవించి, ఈ రోజు కూడా ప్రతిభకు పట్టం వేసే రోజు కూడా తల్లిదండ్రులను పిలిచి, టీచర్లను పిలిచి, అందరినీ పిలిచి కూడా గౌరవంగా వాళ్ళని గౌరవించి ఏదైతే వాళ్ళు ఒక ప్రణాళిక పెట్టుకుంటారో దానికి ఎలా ప్రభుత్వం తరపు నుంచి హెల్ప్ చేయగలరో అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వారికి మర్యాదగా భోజనం పెట్టి వాళ్ళందరూ సత్కరించి ఎందుకు పంపిస్తూ ఉన్నామంటే ఒక మంచి వాతావరణంతో మన భవిష్యత్తుకు మంచి అవుతుంది లక్ష్యంతో. అందరూ కూడా సుఖాసీనులు కండి, మేమే పిలుస్తాం. నెక్స్ట్ చంద్రగిరి మండలం మాకు రెడీగా ఉండాలి. ఎంఎస్ మండలం నుంచి ఆర్ గణేష్, కొద్దిగా సైడ్ రా.
ఏ బాబు పి కౌశిక్